హైదరాబాద్లో ఉంటారు. ఎప్పుడు వచ్చినా మా పిల్లలు మేము మంచిగా చూసుకునేది. మా వదినకు మా అన్న సెకండ్ భార్యను చేసుకున్నందుకు 2 ఎకరాల ల్యాండ్ చేసి ఇట్లో ఒక ఆడపిల్ల చేయదనుకున్నాం. మా వదిన అంతా మంచిగా ఉండి మాకు మా అన్నను ఒంటరిగాని చేసి మరి ఒక ఏం లేనో లేచి చంపేసి మా అన్నను మా పిల్లలు చంపేతామని ప్లానింగ్ చేసి శివకుమార్ ఇద్దరు కలిసి మా అన్నను చంపేతామని ఆలోచన పడ్డది. ఆలోచనలా చాలా మా అన్న తెలియకుండానే ఆమె ప్లానింగ్ చాలా చేసింది. మా అన్న డాక్యుమెంట్లే కానీ భూమి కాగితాలే కానీ మొత్తం శివకుమార్కి జోరించి మన ఇద్దరం లేచిపోయి పని చేద్దాం, చంపేతాం, నా భర్తను ఉన్న ఆస్తి మొత్తం తీసుకుందాం మనము అని మాకు చాలా ఘోరమైన పని చేసిపోయింది. మా పిల్లలు మొత్తం 3 మా చేతులతో పెట్టాలంటే మేము 6 మంది అన్నదమ్ములు ఉన్నాము. మాకు 6 మందిలో ముగ్గురు పిల్లలు ఉండరు, 3 పిల్లలు లేరు. మా పరిస్థితి ఎవ్వరు చెప్పలేని పరిస్థితి అయిపోయింది. 3 పిల్లలను చంపేసి శివకుమార్ ఇద్దరు దస్తయ్యే మా అన్నను చంపాడే, పిల్లల ఆస్తి చంపేస్తేనే ఈ ఆస్తి వస్తుందని చెప్పి ప్లానింగ్ మీద చేసిరు సార్. మా అన్నకు ఇలాంటి ఏ ఆడపిల్లకు కూడా ఏ అబ్బాయి కానీ ఇలాంటి పని చేయొద్దంటే వాళ్ళిద్దరిని ఎన్కౌంటర్ చేసి చంపేస్తే మా పిల్లలకు మంచి అంత ఉంటుందని మేము మంచుకూర్తా కోరుతున్నాము. కేంద్ర ప్రభుత్వానైనా సరే, రేవంత్ రెడ్డిని అయినా సరే, కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈడ చార్డాల ఎన్కౌంటర్ ఎట్లా చేసిరో 3 వీళ్ళని కూడా అట్లా ఎన్కౌంటర్ చేసి పట్టబాలు చంపాలని కోరుకుంటున్నాను నేను. మాకు మంచిగా మా పిల్లలకు కూడా చాలా మంచి శాంతి ఉంటుందని, మా అన్నకు కూడా శాంతి ఉంటుంది. మా అన్న ఒకసారి నిద్ర లేదు, మా అన్న రోజు గ్లూకోజ్ లేకుతున్నాయి, ఒకసారి నిద్ర లేదు. మా బాధ ఎవరిని చెప్పలేకపోతున్నాము. మా అన్నకు ఆరోగ్యం కూడా బాగాలేదు, మరీ ఘోరంగా ఉంది. దయచేసి చర్య తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. అయితే చెన్నయ్య గారికి రైత రెండవ భార్య. మా మొదటి భార్య ఎలా చనిపోయింది? మా వదినే ఫస్ట్ భార్య మా అన్న 30-40 ఏళ్ళ కింద అప్పటి నుంచి చిన్న ఉన్నప్పుడే హైదరాబాద్లో అట్లా కష్టం చేసుకుంటుంటే ఫస్ట్ భార్య పెళ్లి చేస్తే డెలివరీ టైంలో వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికని చనిపోయింది. చనిపోతే ఆస్తులు దివాళ్ళు ఇట్లా కట్నాలు ఇట్లా ఉంటే అలా వాళ్ళకు చంద్ర చెప్పి పెద్ద మా సమస్యల్లో మా ఊళ్ళో ఒక అమ్మాయిని మాకు పుల్లపాయనాలు ఇస్తే ఇట్లా పలా మా చెల్లి ఉంది, ఇట్లా చేసుకుంటారా, మేము ఇస్తామని అడిగారు అనమాట. అడిగితే పెద్ద మనుషులు అందరూ ఊళ్ళో పెద్ద మనుషులు కలిసి సరే చేసుకుంటాం మేము అని అన్నాక వాళ్ళు మాట్లాడుకోరు. పెద్ద మనుషుల సమస్యలు మాట్లాడినాక అయ్యా 2 ఎకరాల పొలం ఇట్లా ల్యాండ్ మేము చేస్తాము, ఏం మా పిల్లకి ఆధారం ఏందని పెద్ద మనుషులు అక్కడ ఊళ్ళో అడిగితే మేము 2 ఎకరాల ల్యాండ్ ఇచ్చేస్తాం మేము, ఎందుకంటే మా ఎట్లయినా ఆ భార్యకు వచ్చేదే రేపు నా టీచర్ ఎప్పటికున్నా పిల్లలకు వాళ్ళకి చెందుతుంది కదా, ఎప్పటికున్నా నాకు ఇంత ఆస్తుంది నా పిల్లలకి నా భార్యకి చేస్తాను చేసి ఒప్పుకొని వేరే తన కొనేసి ఇచ్చేసింది. వేరే తన మా అమ్మి ఈడ ఇచ్చేసింది మా దగ్గర ఒకతా ఉండడానికి. ఇచ్చేసినాక ల్యాండ్ 2 ఎకరాల ల్యాండ్ పట్ట చేసి 2 ఎకరాల ల్యాండ్ చేసి కష్టపడ్డ సొమ్ము, అప్పటికే మా అన్న కష్టపడ్డ సొమ్ము ఉండి ఆమంగల్లో ఫ్లాట్ కొన్నాడు. మళ్ళీ హైదరాబాద్లో మొన్న రీసెంట్గా ఒక సంవత్సరం అయింది, మళ్ళీ ఫ్లాట్ కొన్నాడు. ఫ్లాట్ కొని అన్నీ ఆమె పేరు మీద చేసి డాక్యుమెంట్లు కూడా మా అన్నను మా పిల్లలు సంపుదామని ప్లానింగ్ విన్నో ఎప్పుడో ఆలోచించింది. వాళ్ళ అమ్మ కన్ను ఆపరేషన్ అయింది. కన్ను ఆపరేషన్ అయితే పోయిరా పో మీ అమ్మ కన్ను ఆపరేషన్ అయింది, తొలకరా అత్తమ్మని తోలుకొనిరా, ఎవరికైనా నాకు పని ఉంది ఇప్పుడు ఎండుకాలం బాగా వర్క్ నడుస్తుంది, మీ అమ్మని తోలుకొని వస్తే ఈయనే ఉంటుంది మా నమ్మలేకని మన ఆమె అని మా అన్న చెప్పాడు. చెప్పినాక అనువాదం పోయింది, 2 రోజులు ఉన్నది. 2వ నాడు మళ్ళీ రిటర్న్ వచ్చేసినాక ఈ తర్వాతలో అప్పుడు డాక్యుమెంట్లు పాస్బుక్లు ఇవన్నీ ఒరిజినల్ ఎప్పుడు తీసుకుపోయిందో ఏం లేవు. ఆడ తీసుకుపోయి మేము చూసినాం. సార్ ఉండి మా అన్నను పట్టుకుపోయింది. సార్ ఉండి మేము యాక్చువల్గా 12 గంటలకు మా 3 గంటలకు ఫోన్ వచ్చింది. మా వదిన పక్కనే ఉంటుంది రాజు. తెల్లవారుజామున చనిపోయారు, మన పిల్లలు చనిపోయారు అంటే మేము పల్లెటూరులో ఉండేటోళ్ళం. సడన్గా ఏమైందని మేము ఎగర్చుకొని పెట్టినాం. ఇట్లా బావ పిల్లలు చనిపోయారు ఇట్లా అయిందని చెప్తే అదే రాత్రి మేము కారు తీసుకొని వెళ్ళిపోయాం. ఎవరు చేశారు మీకు ఫోను? మా వదిన ఒక ఆమె ఉంది, పక్క గల్లీలు ఉంటుంది మా వదిననే, సేమ్ అదే గల్లీ కానీ కొంచెం దూరం ఉంటుంది. ఇట్లా నాయన పక్కింటి వాళ్ళు నాకు ఫోన్ చేశారు, తొందరరా అని అంటే నేను పోయినా మన పిల్లలు పట్టుకొని చూసి చనిపోయారు, మీ వదిన కూడా చీరు చేస్తుందంట అని చెప్పింది. ఆమె చూడలేము, మా వదినని చూడలేము, మా అన్న వేసుకపోయాడు. మా అన్న ఏం చెప్తున్నా అన్న ఎట్లా అయింది ఏం కథ అని మేము అడిగినాం. అంటే ఇప్పుడు నిన్న మొన్న అడిగిన ప్రస్తుతానికి ఆపత్రం అన్న అడగలేదు. అంటే తమ్మి నేను ఏం చేయలేరా గిట్లా అయింది, ఇట్లా పట్టుకపోతే నేను పిల్లలు చూసి ఫస్ట్ ఇట్లా నాకు ఏకదమ్మున ఇట్లా 9 గంటలకు వచ్చి పిల్లలు తిన్నా అని చెప్తే పండుకున్నా అని చెప్పింది. మా అన్నగా డ్యూటీకో 11-12:30 వచ్చిందంట. వచ్చి పండుకున్నాడు. ఎవరైనా పిల్లలు తిన్నారా అవన్నీ అడిగారు కదా సార్. పైన రావడం వచ్చి ఇక పండుకున్నాడు. తెలంగాణ లేచి మీ ఇట్లా కొట్టుకున్నారా, ఏమైంది అమ్మాయింది అంకులు అరే అటుకెళ్ళి ఎవ్వరు లేవకుంటే పెద్ద అబ్బాయిని లేపితే పెద్ద అబ్బాయి సల్లగా అయ్యాడు, చిన్న అబ్బాయిని లేపితే చిన్న అబ్బాయి సల్లగా, మమ్మల్ని లేపితే మమ్మీ చిన్న సల్లగా అయిపోయిందిరా, నాకు పానం లేకుండా మా అన్న ఉత్త డైరీ మీద హాస్పిటల్ వేసుకుపోయాడు. మా పోయిందని ఉత్త డైరీ మీద బండి మీద కారు వేసుకపోతే 15 నిమిషాలకు మాట్లాడి
ఈ కాలంలో మందు తాగిన వాళ్ళు మేము ఊళ్ళ పల్లెటూరులో మస్తు చూస్తాం. 15 నిమిషాలకు ఆడామే అని మొబైల్ కానీ బయట మాట్లాడు. సిఐ ఎస్పీ సార్ వచ్చి అనువాదం పట్టుకుపోయా, నువ్వు చంపేసినావు, నీ పిల్లలు చంపేసినావు అని మా అన్న పట్టుకపోయినాక సార్ నాకు చంపిన సార్ గన్ను ఇట్లా పెట్టేసినట్ట డైరెక్ట్ మా అన్నకు. సార్ నాకు చంపిన సారే, నాకు బాధ లేదు, నా పిల్లలే చచ్చిపోయారు, నా పానానికి వచ్చింది ఏముంది, నాకు నా పిల్లలే చచ్చిపోయినాక నేను ఉండేం లాభం సార్, నాకు చంపేసేయి, నేను చంపలేదు సార్ అంటే, సరే ఇంత గట్టిగా మాట్లాడుతున్నా అనుకొని నువ్వు ఏం పని చేసినామంటే, సార్ పలానా తానే నేను ట్యాంకరు ఈ టైంకి తీసుకుపోయినా, కావాల్సి ఇల్లుగాలలో అడగంటే ఇల్లుగాలలో నెంబర్ టాటా తీసి ఫోన్ చేసిన, లేదు చెన్నై వచ్చిపోయిండు, మాకు ఈ టైంకి వచ్చిపోయిండు, మాకు ఎలాంటి ఆలోచన లేదు, చెన్నై అట్లాంటి కాడని సార్ చెప్పి, సరే చెన్నై అన్న ఇంకా అన్న కూడా పోలీస్ స్టేషన్లో పెడితే మా అన్న కొడుకులు మా అల్లుడు ఉంటాడు, పోయి తోలుకోండి సార్ ఇట్లా తోలిస్తారంటే, లేదు అబ్బాయి ఏం తప్పలేదు తోలుకోపోయారు అని చెప్పి ఊళ్ళో తోలుకోవచ్చు. నీవు నీ భార్యను నీ పిల్లలు ఎవరు, నీ పిల్లల దగ్గరకు నీ పిల్లలు పలానా చనిపోయారు, ఇంకెట్లానే నీ బాధ చెప్పరానికి రాదు, నువ్వు వెళ్ళిపోవా, నీ పిల్లల కాడికి వెళ్ళిపో, చక్కగా పలానా హాస్పిటల్ ఉంటాడు వెళ్ళిపోవాలి. అట్లయినా మా ఇండియన్ దొరకరానికి మా అన్న బాధ తట్టుకోలేక, మన పిల్లలు నువ్వేం చేసినావో ఏం కథను, మనం పొందా మన పిల్లలకి ఏదో చేసినవో చేయలేదో, ఎట్లా పెరుగు తిన్నావంటే నువ్వు చనిపోలే కదా, మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు కదా, వెళ్ళిపోందా అంటే ఆమె చంపలేదనుకొని విషపూరితమైన పెరుగన్నం తిన్నదనుకొని రామ్మ నువ్వు కూడా మన పిల్లల్ని చివరిసారి చూద్దామని బతులాడిండు, చెయ్యి పట్టుకొని గిమ్లాడిండు, ఏస్తలేదు ఏమంటలేదు అంటే అనుమానం పడేదంట, ఇంక రానంటలేదు. సార్ ఉండి మేడం వచ్చి ఎస్ఐ మేడం ఈమె తోలిచ్చే పరిస్థితి లేదు. తల్లి కూడా ఇలా వేయదు, ముగ్గురు పిల్లలు సాది 12 ఏళ్ళు చేసింది, 10 ఏళ్ళు చేసింది, 11 ఏళ్ళు చేసింది, కానీ పిల్లల కఠిన కోత కడుపు కోత ఏ తల్లి మాత్రం చేయకూడదు. ఆ తల్లి దుర్మార్గరాలు చేసింది, కానీ ఈ రోజులలో ఇలా ఎవ్వరు చేయకూడదు. మరో తల్లి కూడా మళ్ళీ ఎన్నిక వీలు ఉండొద్దు. వాణి శివకుమార్ను ఎన్కౌంటర్ చేసి ఇంత పెట్రోల్ పోసి మొత్తం కనపడకుండా కాల్చి పడేయాలని కోపంతో ఉన్నాం సార్ మేము. అలాంటిది ఎక్కడ కూడా జరగద్దు. ఏ మండలంలో ఎవరైనా ఇలాంటి కడుపుకోత ముగ్గురు పిల్లల్ని పెద్దగా చేసి అన్నం పెట్టి ఒక్కరోజు బిడ్డ తినకపోతే బిడ్డ ఏం తిన్నావు, కడుపు లోపడిపోయింది, కళ్ళు లోపడిపోయినాయి, తిందరా బిడ్డ, నీళ్ళు తాదరా బిడ్డ అని ఒక్క రోజు చూడకుండా, ఒక పూట చూడకుండా, గంటలు చెప్పు చూడకుండా తల్లి మేము అట్లా చేసుకొని ఇట్లా పెద్దగా చేసింది. ఆ తల్లికి ఎట్లా చేతులు వచ్చినాయి, ఎట్లా చంపింది, విషం ఎట్లా పోసింది, టవాల చుట్టి కడుపు ముక్కు మూసి గొంతుకు ఉరేసి చంపి మళ్ళీ విషం పోసిన, పెరుగు పెట్టిన, అన్నం పెట్టిన అని చెప్తుంది. హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్లో కూడా 10 నిమిషాలకే నేను విషం తాగిన అని చెప్పి హాస్పిటల్ తరలించినప్పుడు 10 నిమిషాలకే నేను మంచిగా అయినా, నేను మాట్లాడి నా పిల్లలు ఎక్కడున్నారు, నా పిల్లల స్కూల్ టైం అవుతుందని అడిగే దుర్మార్గురాలను ఎక్కడ చూడలే. అన్ని మనసున పెట్టుకొని ఆ అమ్మాయి వేసి అంత కఠినంగా పిల్లల కడుపు కోత కోసి చంపింది. దాన్ని మాత్రం ఆ శివకుమార్ని, ఆ రజితను ఎన్కౌంటర్ చేసి మొత్తం దాన్ని ఉరిశిక్ష తీయాలి. అది ఎక్కడైనా ఉండొద్దు. పోలీసులు కూడా కఠినంగా చర్య తీసుకొని ఆ అమ్మాయి ఎట్లా చేసింది, పిల్లలను కడుపు కోత ఎట్లా కోసింది, ఆమెను కూడా వాళ్ళు చర్య తీసుకొని పోలీసులు కూడా దాన్ని ఉంచకుండా ఉరిశిక్ష తీయాలి. ఇద్దరిని ఎన్కౌంటర్ చేసి పాడదేగా ఇంత పెట్రోల్ పోసాలి ముఖం మీద. అది ఉంచొద్దు. ఈ లోకములో కఠినంగా పిల్లలను తీసుకొచ్చి అమ్మకి ఇంత అన్నం పెట్టుదమ్మా అని పిల్లలకు అడుకొచ్చుకొని పెట్టుకొని బతికించుకుంటున్నాం. నీకు అన్ని ఆస్తులు ఇచ్చిండు, పాస్తులు ఇచ్చిండు, పట్ట భూమి చేసిండు, 2 ప్లాట్లు చేసిండు. నీకు తిన్నది ఎరగక ఇట్లా వేసి వేరే మిత్రుతోని కలిపి నువ్వు ఇట్లా వేసుకొని నీ పిల్లల కడుపు కోత చంపుకొని నువ్వు ఎక్కడ వెళ్ళిపోదాం అనుకున్నావు. నువ్వు ఎక్కడ వెళ్ళిపోయినా దాన్ని పట్టుకొని ఇంత ఐసైడ్ ముఖం మీద పోసి దాన్ని పోలీసులు కూడా కఠినంగా చర్య తీసుకొని దాన్ని ఉరిశిక్ష తీయాలి. వాడు కూడా మరొక పెళ్లి, వాడు 10th క్లాస్ నుంచి జతాయి పరిచింది కదా, వాడు మరో పెళ్లి కాకుండా ఇది మరో పెళ్లి కాకుండా పిల్లలు ఎలా చనిపోయారో దాన్ని కూడా కఠినంగా చర్య తీసుకొని అది మాత్రం దాన్ని ఉరిశిక్ష తీయాలి సార్. అది ఎవ్వరే కానీ ఎవ్వరి ఇంట్లో కానీ ఏ మండలంలో కానీ ఇప్పటికే దేశానికి పోయింది. ఇప్పుడు ఏ తల్లి అయినా మరొకరితోని పిల్లలు చంపుకునేది లేదు, కానీ ఇంకెవరైనా చంపి ఉండాలి, కానీ పిల్లలు మాత్రం చంపుకోరు. ఎవరన్నా పెడితే పిల్లలకు తెచ్చి ప్రాణాటం కన్న పొట్టది. ఎవరిని భార్య లేకున్నా, భర్త లేకున్నా, తల్లిదండ్రులు లేకున్నా, అత్తమావ లేకున్నా, తోటికోడలు లేకున్నా, బావగారు లేకున్నా, మరిదిగారు లేకున్నా నా పిల్లలు అని పెట్టుకుంటాం. కానీ నా పిల్లల ఇంత కడుపు కోత కోసి చంపిన వ్యక్తిని ఎక్కడ చూడలేదు. ఏ మండలంలో ఇంకా ఇనలే. ఇన్ని యూట్యూబ్లలో చూస్తున్నాము. ప్రతి మంచికి ఫోన్ ఉంది, యూట్యూబ్ పెట్టుకొని వింటున్నాం. కానీ ఈ యూట్యూబ్లో ఇలాంటి మంచి ఎక్కడ వెతికినా కానీ ఇట్లా దొరక కూడా ఆ అమ్మాయి కఠినంగా పిల్లలను ముక్కు మూసి టవాలేసి లాస్ట్ కడితే నేను పెరుగన్నంలో విషయం పెట్టిన అని చెప్తుంది. 10 నిమిషాలకే విషయం తాగిన నేనని తీసుకపోతే 10 నిమిషాలకే నా పిల్లలు బాగుర్రా అని అడుగుతుంది. అంటే అది ఎంత నటన చేస్తుంది.
నటన వేసి పిల్లలు చంపి వేరేతో లేచిపోయి నీకు ఇష్టం లేకుంటే నేను పిల్లలకన్నా నాకు వద్దు, నాకు అవసరం లేదు, నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోతున్నా నా దారిపోటీ, నీ పిల్లల్ని దారి చూసుకొని లెటర్ రాసి వెళ్ళిపోతే మేము వద్దుందమా ఏమన్నా అందుమా అనకపోవు. ఆయనకు పొద్దున్న లేస్తే పని చేస్తేనే పిల్లలు ఒక ఆధారంగా బతికియాలి, చదువు ఉంది, ఫీజు ఉంది, కష్టపడితేనే మనకు ఫలితం దక్కుతుందని పొద్దున్న లేస్తే పని చేసేవాడు, చేసి అన్ని డబ్బులు ఆమెకే ఇచ్చేవాడు. సంసారం అంతా ఆమె చేతులు ఉంది, ఏ ఒక్కటి కూడా ఆయన చేతులు లేకుండా అన్ని ముందే జాగ్రత్త పడ్డది, తీసుకున్నది, వెళ్ళిపోయింది, పిల్లలను చంపింది. దాన్ని మాత్రం ఈ దేశంలో ఎక్కడైనా ఏ పోలీసులైనా అన్నలకు తమ్ములకు అందరికి విజ్ఞప్తి చేసి చెప్తున్నా, ఉంచకూడదు దాన్ని, వాడిని కూడా మరో పెళ్లి చేసుకోకూడదు, వాడిని ఉంచకూడదు, దాన్ని ఉరిశిక్ష తీయాలి. దాని ఎక్కడన్నా బయటికి వెళ్ళినా కానీ దాని మీద ఐసీడ్ పోసి చంపి దాన్ని ముందుకు చూడద్దు, దాని కళ్ళు చూడొద్దు, అలాంటి దుర్మార్గాలు ఉండకూడదు ఈ దేశంలో. దాన్ని వెతికి చంపేయాలి, దాని ఉరిశిక్ష తీయాలి. భార్య భర్తలు మంచిగా ఉండేది, పిల్లలను ముగ్గురిని మంచిగా చూసుకునేది, మంచిగా సంసారం చేసుకునేది. ఒక 3 నెలల్లో 4 నెలల్లో అది మారిపోయింది. ఆ శివకుమార్ లవ్ల పడి అది మర్చిపోయింది, పిల్లలను మర్చిపోయింది, భర్తను మర్చిపోయింది, సంసారం మర్చిపోయింది. కానీ సంసారంలో మళ్ళీ ఆస్తులు కావాలని కొట్లాడి తీసుకుపోయింది, కానీ పిల్లలు చూసుకోలే. కఠినంగా కడుపు కోత కోసిందంటే ఈ దేశంలో ఆ దుర్మార్గాలు అదే. దాన్ని మాత్రం ఉంచకూడదు, మొత్తం కఠిన శిక్ష, పోలీసులు కూడా కఠిన చర్య తీసుకొని దాన్ని ఉరిశిక్ష తీసి పిల్లలు ఎట్లా చనిపోయారో అట్లా వేసి దాన్ని ఉరేసి ఇంత ఐసీడ్ పోసి కనిపిస్తే ఇట్లా కనిపిస్తే దాని మీద ఇంత ఐసీడ్ పోసి వస్తామన్న కోపం వస్తుంది. కానీ పొద్దున్న లేసే పిల్లలు చూసుకుంటే తల్లడిల్లిపోతుంది. తన తల్లికి తల్లి కావాలంటే 9 నెలలు 9 మాసాలు మోసి కంటే దానికి అర్థం కాలేదా? 3 కాల్పులు ఎట్లా చేసింది, 3 పిల్లల పెద్దగా చేసి 12 ఏళ్ళు చేసి పిల్లలు చంపుకున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గరాలువే, నువ్వు ఉండి ఏం సాధించినవే నువ్వు. అస్సలు దానికి ఇంకా మాకు చెప్పనీకి వస్తలేదు. మాకు మొత్తం మీద అది ఉండకూడదు. వాడు కూడా మరో పెళ్లికి గురి కావద్దు, వాడిని కూడా దాన్ని ఎన్కౌంటర్ చేసి ఉరిశిక్ష మాత్రం తీయాలి సార్. ఇది ఒక్కటే. మీరు వెళ్ళిపోరు, మీ కారకారం ఏంటంటే చేసుకోపోరు మీ పిల్లలు అని చెప్పి 3 పిల్లలు ఒకతాన పెట్టుకొని మా బాధ చెప్పరాని బాధ అది. ఒక్కరు కాదు, ఒక ఎమ్మెల్యే ఆచారన్న ఎంతో పబ్లిక్ ప్రతి ఒక్క ఊరిలో వచ్చి ఇట్లా మామూలు అది లేకుండే వీడికి సమాధి కాడికి వచ్చిర్రు అందరు, ప్రతి ఒక్కరు వచ్చి చాలా ఊళ్ళకి లైన్ కడితే 2 కిలోమీటర్లు ఇట్లా లైన్ కట్టి వచ్చిర్రు. మా పిల్లల బాధ ప్రతి ఒక్క ఊరోళ్ళు తట్టుకోలేకపోయి వచ్చిర్రు. మా పోయిందను ఆ శివకుమార్ కానీ ఎన్కౌంటర్ చేస్తే మాకు మంచి అంత ఉంటుందని మేము మీ మీడియా వాళ్ళకైనా కానీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకైనా కానీ మీద అధికారం కూడా నేను చెప్పగలుగుతున్నా, చంపేయడాన్ని మాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లే ఈ రజిత వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీనే అంతకుల ఫ్యామిలీ వాళ్ళ అమ్మ ఒక మర్డర్ చేసిందని అంటారు, నిజమే అది? మాకు ఒక మేనమామ చనిపోయాడు, జస్ట్ ఒక 2 నెలల్లో అంతే. మేము చావుకని వెళ్ళిపోయాం, 2 నెలలు 3 నెలలు అయింది సార్. చావుకని వెళ్ళిపోతాం అంటే ఇంకా 3 నెలలు 4 నెలల మధ్యలో చనిపోతే మేము పోయినాం. చనిపోతే ఇక మేమేం అనుకున్నాం అంటే పక్క మురి వాళ్ళు వేరే వాళ్ళు ఉసురు ముట్టింది ఇట్లా చనిపోయారు అంటే ఏమైందో అని మేము అడిగినాం. అడిగితే మరిది ఇట్లా మా అమ్మ ఇట్లా మా పెద్దమ్మ అవుతుంది, మా చిన్నమ్మని మా అమ్మ చంపేసింది అని చెప్పింది. సంస్థలు అదే చంపేసింది అని చెప్పింది, మా వదినే చెప్పింది. ఇది ఉజ్జోళ్ళు కూడా ఏమైందమ్మా అందరు అంటుండే, తమ్ముడు అక్క కలిసి చంపేసే వరకు ఏమైందని ఉసురు ముట్టింది అది అంటారుగా ఊళ్ళో. ఆ మాటకెళ్ళి మాట చెప్పింది. ఈ రజిత యొక్క దుర్మార్గం, రజిత యొక్క దారుణాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అసలు ఆ పసి హృదయాల్ని ఎలా పిసికేసింది ఆమె మనిషేనా అనేది గ్రామస్తులు ఆమెది మెదక్పల్లి అని చెప్పకండి అని చెప్తున్నారు. మా ఊరు పరువు ఇది అవుతుంది, మాకు ఇటువంటి ఇది వస్తుందనే ఇది ఉన్నది అనే ఫీలింగ్లో ఉన్నారు. అంతటిది దారుణమైన మెంటాలిటీ ఉన్న ఆమె బతకొద్దు, ఆమెను ఖచ్చితంగా ఉరిశిక్ష చేయాలి, లేదంటే ఎన్కౌంటర్ చేయాలని బలంగా కోరుతున్నారు. మెదక్పల్లి నుంచి నాగేంద్ర సారి అటు. ఎందుకు మరి ఇట్లా మీకేమైంది? నాకు ఏదో కొంత మీద వచ్చి గొంతు పట్టుకుని నవ్వులినట్టు పెరగడంలో ఏమేసుకోలేదు దాంట్లో? వేసుకోలేదు. ఏమేసుకోలేదా? ఏమేయకుండా ఎందుకు అట్లా అయింది? ఏమైనా విషయం తీసుకున్నారా? తీసుకోలేదు. నువ్వు చెప్పమ్మా.
తీసుకోలేదు. ఏం పేరు నీ పేరు? రజిత. ఆ? రజిత. నీ భర్త పేరు? చిన్నయ్య. ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ముగ్గురా? ఆ. ఏం పేర్లు వాళ్ళ పేరు పెద్దోళ్ళు? సాయి కృష్ణ, ఇక మధుప్రియ, గౌతమ్. గౌతమ చిన్నోడా? ఆ. ఏమే ఏమే ఏమై పెరగడంలో ఏం కలపలేదా? ఏం కలుపుకోలేదు. కలపలేదా? ఆహా. ఆ. ఎట్లా మరి అట్లా ఎట్లా జరిగింది మరి? ఏమైంది? ఏమవ్వాలి మంచిగా ఉన్నారు కానీ ఆ. నీకేమైంది అంటున్నా. నువ్వు హాస్పిటల్ ఎందుకు చేరినావు అంటున్నావు? తెలియదు. నాకు ఏదో గొంతు పట్టుకున్నట్టు అయింది గట్టిగా. ఏం తిన్నావు? నువ్వేం తిన్నావు నైట్? పెరిగాను. పెరిగాను. ఎక్కడ తెచ్చిన పెరుగు? షాప్లో తెచ్చిన. ఏ షాప్లా? అక్కడ షాపులో. ఉమ్.